ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో రివైవల్ సోల్ ఫర్ జీసస్ యేసు కొరకు ఉజ్జయం పడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి పక్షంలో మీరందరూ కూడా ఆరోగ్యంగాను సురక్షితంగాను ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం 12వ వచనంలో మొదటి మాట, యెహోవా యోబును మొదటి ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే కోల్పోయిన దానిని తిరిగి పొందుట. దేవుని కొరకు కోల్పోయిన దానిని దేవుడు మళ్ళీ తిరిగి మన జీవితాల్లోనికి ఏ విధంగా రప్పిస్తాడు అనే అంశం మీద నేను మీ అందరితో కూడా మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఇక్కడ మనం చదవబడిన లేఖనంలో యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం మొదటి భాగంలో యెహోవా యోబును మొదటి ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించిన ఉంది. ఇక్కడ యోబు జీవితం అంతా కూడా మనం పరిశీలించినట్లయితే యోబు జీవితంలో మనకి చక్కటి ఉదాహరణలు కనిపిస్తాయి. యోబు పడిన కష్టము, శ్రమ, దుఃఖము, అనేక మంది చేత దూషించబడ్డము, సొంత భార్య చేత దూషించబడ్డము, స్నేహితుల చేత దూషించబడ్డము, తను అనారోగ్య పాలవ్వడము, ఇవన్నీ కూడా యోబు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ శ్రమ అంతా కూడా ఎవరిని బట్టి వచ్చిందంటే కనుక దేవునిలో విశ్వాసంగా ఉండడం బట్టి యోబుకి మొట్టమొదటిగా శ్రమ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. యోబుని శ్రమ పెట్టడానికి, యోబు విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి సాతానే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఇక్కడ శ్రమ పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాము. అయితే యోబు ఎక్కడా కూడా విశ్వాస జీవితంలో కానీ, దేవుడి పట్ల ఉన్న నమ్మకంలో కానీ, దేవుని యందు ఉన్న భయంలో కానీ, ఏ విషయంలో కూడా యోబు ఎక్కడా కూడా తడబడినట్లుగా కానీ, విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా కానీ, దేవుణ్ణి దూషించడం కానీ ఎక్కడా చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథాల్లో ఎక్కడా కూడా చూడం. ఆఖరికి సొంత భార్య వచ్చి దేవుణ్ణి దూషించి నీవు మరణం కమ్ము అన్నప్పుడు కూడా సమస్తము కూడా నాకు దేవుడే కలుగజేశాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నారే తప్పించి ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్టు మనకి ఎక్కడ కూడా ఒక మాట కూడా కనిపించదు. ఇదే పరిస్థితిని మన జీవితాల్లోకి మనం అప్లై చేసుకుంటే కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనం పొందుకునే సమస్తము కూడా, మనం చేసే ప్రతి కార్యము కూడా, లేదా మనం సంపాదించే సమస్తము కూడా దేవుని వల్లే కలుగుతుందని మనం ఎప్పుడైనా నమ్ముచున్నామా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నీకు ఆయుష్ను ఇవ్వకపోతే నీవు సంపాదించగలవా ఈ లోకంలో? దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చి నీకు సంపాదించుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ని కలుగజేస్తూ, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ వీళ్ళు మార్గాలు నిన్ను సురక్షితంగా కాపాడుతూ, నిన్ను తిరిగి మళ్ళీ క్షేమంగా నీ ఇంటికి చేరుస్తూ దేవుడు అనేక విధాలుగా తన కృపను చూపిస్తున్నాడే. మరి దేవుడి పట్ల నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? నీ నమ్మకం ఏ విధంగా ఉంది? కొంత ఏదైనా శ్రమ వస్తే, కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తే దేవుణ్ణి దూషిస్తూ నాకే ఎలా జరగాల అని చెప్పేసి చాలాసార్లు మనం దేవుని దూషిస్తూ లేకపోతే దేవుని పట్ల అవిధేయత చూపిస్తూ ఉంటామే. బట్ ఇక్కడ యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. యోబు జీవితంలో మొట్టమొదటిగా సంపదను మొత్తం కోల్పోయాడు. సంపద మొత్తాన్ని కోల్పోయిన తర్వాతప్పుడు కూడా దేవుని దూషించలేదు. తర్వాత రక్త సంబంధులను అంటే తన కుమార్తెలను కూడా కోల్పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. కుమార్తెలను కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఆస్తిని కోల్పోయాడు. రెండవదిగా ఏం కోల్పోయాడంటే కనుక సొంత రక్త సంబంధాన్ని అంటే కుమార్తెలను కోల్పోయాడు. మూడవదిగా తన ప్రాణము కోల్పోయే స్థితికి వచ్చినప్పటికీ కూడా, తనకు ఘోరమైన అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా దేవుని పట్ల విధేయత చూపిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోబు ఎక్కడా ఏది కూడా కోల్పోలే. కానీ నీవు నేను కూడా మన విశ్వాస జీవితంలో కోల్పోచున్నాం. మనం దేంట్లో అయితే కోల్పోచున్నామో తిరిగి దేవుడు దాన్ని నీకు అనుగ్రహించాలని రాత్రికాల సమయంలో ఆశపడుచున్నాను. నువ్వు ఏ విషయంలో కోల్పోయావు
ఒక్కసారి నీకు నువ్వు పరిశీలించు. ఆత్మీయ జీవితంలో కోల్పోయావా? విశ్వాస జీవితంలో కోల్పోయావా? నీ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక నువ్వు కోల్పోచున్నావా? ఒకసారి నీకు నీవు పరిశీలించుకో. నీవు ఏ విషయంలో పడిపోయినప్పటికీ కూడా దేవుడు తిరిగి నిన్ను లేపబోచున్నాడు ఈ రాత్రికాల సమయమందు. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు సమస్తమన్నిటిలో కూడా పడిపోయాడు ఇప్పుడు. కానీ దేవుడి మీద విశ్వాసంలో మాత్రము ఎప్పుడు కూడా అధికంగానే ఉన్నట్లు, దేవుని ఎప్పుడు కూడా పై స్థానంలోనే ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. తన ఆస్తిని కోల్పోయాడు, తన రక్త సంబంధాన్ని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కూడా కోల్పోయాడు. ఆఖరికి తన భార్య కూడా తనని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన సమయంలో కూడా దేవుని మీద విశ్వాసం మాత్రం కోల్పోవాలి. కానీ నీవు నేను కూడా ఏ విధంగా ఉన్నావు అంటే, కొన్ని సమయాల్లో దేవుడి మీద విశ్వాసం కోల్పోయేవారిగా ఉన్నాం. అయితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడే మాట ఏంటంటే కనుక, నీవు కోల్పోయిన దానిని సమస్తాన్ని కూడా నీకు తెచ్చి నేను ఇవ్వబోచున్నాను. నీవు నన్ను విశ్వసించినట్లయితే. నువ్వు దేన్నైతే కోల్పోయావు, కుటుంబంలో మనశ్శాంతి కోల్పోయావా, నీ ధనాన్ని కోల్పోయావా, నీ విశ్వాసాన్ని కోల్పోయావా, నీ ఆస్తిని కోల్పోయావా, నీ మంచితనాన్ని కోల్పోయావా, నీ పేరును కోల్పోయావా, నీ పరువును కోల్పోయావా, సమస్తాన్ని కూడా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదంతో యోబు విశ్వాసంలో ఏ విధంగా అయితే నిలబడాడో, ఆఖరికి సాతాన్నే విశ్వాసంలో ఓడించి యోబు జీవితాన్ని మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే, సాతానికి యోబుకి ఇక్కడ పరీక్ష. ఈ రోజు దేవుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించబోచున్నాడు. సాతాన్నే గెలిచిన యోబుని దేవుడు ఏ విధంగా దీవించాడంటే కనుక, మునుపటి కంటే అధికముగా ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా సాతాన్ని జయించి, ఆ సాతాను నీకు ఇచ్చే పరీక్షల్లో లేదా అది నీ మీద చేసే దాడుల్లో నీవు దాన్ని జయించి నిలబడితే కనుక దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడి కొరకు నీవు నిలబడే విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు దేవుని కొరకు నిలబడినట్లే, ఆయన పక్షాన ఉన్నట్లయితే, ఆయనే నీ పక్షాన నుండి యుద్ధం చేసి తిరిగి నీకు కోల్పోయిన సమస్తాన్నే కాదు, మునుపటి కంటే అధికమైన దీవెనతో దేవుడు నిన్ను నింపాలని ఆశపడుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు నేను కూడా అట్టి పరిస్థితుల్లో ఉండాలంటే దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఏది కోల్పోయినప్పటికీ కూడా నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళి ఆ దేవుని యందే నీ విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే, సమస్తాన్ని కూడా ఆయన నీకు అనుగ్రహించాలని ఆశపడుచున్నాడు. అట్టే రీతిగా మనందరము కూడా ఏదైతే కోల్పోయామో దేవునిలో తిరిగి పొందాలని ఆశిస్తూ ఈ రాత్రికాల సమయం వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైన దేవ, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేరైన స్థితిలో స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా. అవును ప్రభా, మా విశ్వాస జీవితంలో మేము అనేకం కోల్పోయాము. ఆర్థికంగా కోల్పోయాము, మానసికంగా కోల్పోయాము, కుటుంబ జీవితంలో కోల్పోయాము, ఆత్మీయంలో కోల్పోయాము ప్రభా. ఎక్కడైతే కోల్పోయామో తిరిగి అక్కడే మమ్మల్ని పునర్జీవింపజేసి, తిరిగి నీ కొరకు ఉజ్జీవంగా లేపబడి, తిరిగి నీ కొరకు తండ్రి మేము నిలబడే బిడలుగా మమ్మల్ని నిలబెట్టి, మునుపటి కంటే అధికమైన దీవెనలతోనూ, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలతో మమ్మలను, మా కుటుంబాలను, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.